హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ మరో సీజనల్ స్పెషల్ అండి, అరటికాయ కోఫ్తా కర్రీ. అదేంటి, అరటికాయలు మనకి సంవత్సరం పొడుగునా దొరుకుతాయి కదా అనుకుంటున్నారా? అవునండి, కరెక్టే. కానీ వానాకాలం తర్వాత ఈ చలికాలంలో వచ్చే అరటికాయలు, అంటే మోస్ట్లీ సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు దొరికే అరటికాయల క్వాలిటీ చాలా బాగుంటుంది, రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది. అందుకే సీజనల్ అన్నాను. నేను ఇక్కడ ఒక 500 గ్రామ్స్ అరకిలో అరటికాయలు తీసుకున్నానండి. ఒక్క స్లిట్ పెట్టుకున్నాను. అలాగే అవి మునిగే వరకు నేను వాటర్ వేసుకున్నాను కుక్కర్లో. అంటే ఒక 2 కప్స్ పట్టింది. అలాగే కాస్త పసుపు, ఉప్పు వేసి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ ఉడికించుకోవాలండి. అరటికాయ చాలా తొందరగా ఉడికిపోతుంది, అందుకని ఎక్కువసేపు ఉడికిస్తే చాలా గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఇదిగోండి, మంచిగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు తొక్క తీసేసి దీన్ని మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా ఫోర్క్ తోటి నేనైతే మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 బంగాళదుంపల్ని, మీడియం సైజ్ బంగాళదుంపల్ని కూడా దీంట్లోకి మంచిగా చిదిమి వేసుకుంటున్నానండి. దీంతో మనకి కాస్త బైండింగ్ ఏజెంట్ లాగా పనికొస్తుంది. తర్వాత దీంట్లోకి మనము సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, అలాగే కొన్ని ఒక 8 నేను ఇక్కడ కిస్మిస్ వేసుకున్నానండి. వేసుకుంటే బాగుంటుంది, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే చిరోంజి అంటే సారపప్పు అంటారు కదండి, అదొక టీ స్పూన్ వేసుకున్నాను. దీంతో కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది కోఫ్తాలో. అలాగే వేయించిన జీలకర్ర పొడి, కారము, ఉప్పు, అలాగే కాస్తంత ఒక పావు టీ స్పూను సోంపు పొడి, తర్వాత పసుపు, ఇంకా ఒక పావు టీ స్పూను ఈ వాము వేస్తున్నానండి. కోఫ్తాల్లో మంచి టేస్టే కాకుండా డైజెషన్ కూడా బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్స్ అంతా శనగపిండి, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూను ఆవాల నూనె వేసుకుంటున్నాను. చాలా మంచి టేస్ట్ వస్తుందండి. యాక్చువల్లీ ఈ కూర అలాగే ఈ కోఫ్తాలు అన్నీ కూడా మనము ఆవాల నూనెలోనే గోలిస్తామన్నమాట. సో దీన్ని ఎక్కువసేపు పక్కన పెట్టకండి మిక్చర్ని. ఉల్లిపాయ వేసాం కదా, సో వాటర్ విడిచే అవకాశం ఉంటుంది. నేను చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇది రౌండ్ షేప్లో చేసుకున్నాను. మీరు మీకు కావాల్సిన షేప్లో కోఫ్తాస్ని తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఆవాల నూనెలోనే నేను గోలిస్తున్నాను. ఎంత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిందో చూసారా? మీడియం ఫ్లేమ్లో నిదానంగా, మరీ ఎక్కువ కలపకుండా వేయిస్తే ఇలా మంచిగా వేయిపోతాయండి. అలాగే సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఎంత బాగా గోల్నియా చూసారా? చక్కగా ఇలాగా అసలు ఏమాత్రం ఇక్కడ అవి క్రాక్స్ రాలేదు, మంచిగా గోల్ని. అండ్ నిజం చెప్తున్నానండి, ఇలా ఒట్టిగానే తినేయొచ్చు అన్నట్టుంది. పైన అంతా క్రిస్పీగా మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి. లోపలేమో చక్కగా ఉడికిపోయింది, పైన ఏమో క్రిస్పీగా సన్నటి లేయర్ వచ్చింది. చాలా బాగా కుదిరిందండి. సో ఇదిగోండి, ఇన్ని కోఫ్తాలు అయితే నాకు వచ్చినాయి ఒక అరకిలో అరటికాయలో. సో ఇప్పుడు అదే కడాయిలో నేను మిగతా నూనె అంతా తీసి ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ ఉంచుకున్నానండి. దీంట్లో హోల్ గరం మసాలా దినుసులు, ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచీ, ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకొని, తర్వాత కాస్తంత జీలకర్ర, ఇంగువ వేసి అవి కూడా మంచిగా వేగిపోయేలాగా వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఇది. దీన్ని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము కాస్త ధనియాల పొడి, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడరు, ఉప్పు వేసి ఇమీడియట్గా కొంచెము ఒక పావు కప్ అంతా నీళ్లు వేసుకుంటే ఈ మసాలాలన్నీ కూడా అసలు మాడకుండా చక్కగా వేగిపోతాయి అన్నమాట. మసాలాలన్నీ మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. ఇది మనం కోఫ్తాలోని వేసాము, గ్రేవీలోని వేస్తున్నామంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా వేయండి, స్కిప్ చేయకండి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు టమాటా ప్యూరీని నేను వేసుకుంటున్నానండి దీంట్లో. ఇవి 2 మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీ చేసిందనమాట. ఇంకప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ టమాటా మంచిగా ఈ ప్యూరీ మొత్తం మంచిగా ఉడికిపోయి నూనె అంతా తేలేలాగా ఈ విధంగా మనము వేగనీయాలండి. సో ఇక్కడ టమాటా కూడా వేగిపోయింది. ఇప్పుడు 3 కప్పులు వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇది పల్చగానే ఉండాలన్నమాట, ఎందుకంటే తర్వాత మనము కోఫ్తా వేస్తాం కదా, అప్పుడు ఇది ఎట్లనో కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది. ఆ కోఫ్తాలు వాటర్ని పీల్ చేసుకుంటాయి.
ఇక్కడ కాస్త ఒక 2 బంగాళదుంపలు నేను మ్యాష్ చేసి వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేతే లేదు. లైక్ గ్రేవీకి ఒక మంచి టెక్స్చరు, క్రీమీనెస్ వస్తుందనమాట. ఇంకా ఇప్పుడు కొంచెము సోంపు పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే కాస్త కసూరి మేతి మంచిగా క్రష్ చేసి వేసుకున్నానండి కసూరి మేతి. ఆ తర్వాత ఒక టీ స్పూను కిచెన్ కింగ్ మసాలా, మీరు సబ్జీ మసాలా, గరం మసాలా ఏదున్నా కానీ వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకున్నాక ఇదిగోండి మంచిగా నూనె అనేది తేలింది చూసారా. ఇప్పుడు మనం గోలించి పెట్టుకున్న ఈ కోఫ్తాలన్నీ కూడా జాగ్రత్తగా గ్రేవీలో వేసి మరీ ఎక్కువ మిక్స్ చేయకండి. జస్ట్ ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకోండి, లేకపోతే ఇవి చాలా మెత్తగా అయిపోతాయి. సో ఇదిగోండి లాస్ట్గా ఇంకా మనము సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ కొత్తిమీరతోటి కంప్లీట్ చేసుకోవడమేనండి. ఇది చపాతీ, పుల్కా, నాన్, జీరా రైస్ దేంతో అయినా కానీ సూపర్ ఉంటుందండి. కాకపోతే లంచ్ బాక్స్లో పెట్టిస్తే మాత్రం కోఫ్తాలు చాలా గుజ్జు గుజ్జు అయిపోయే అవకాశం ఉంది. సో అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.